తల్లిపాలు వలన పుట్టిన బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్, కాకినాడ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిలు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ వద్ద తల్లిపాలు వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తల్లిపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. జీజీహెచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులు డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తెలియచేస్తూ ర్యాలీని చేపట్టడం జరిగిందని అన్నారు. బిడ్డ జన్మించిన వెంటనే ముర్రిపాలు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె వివరించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ నేటి సమాజంలో వస్తున్న మార్పు వలన తల్లిపాలు ప్రాముఖ్యతను మనం కోల్పోవడం జరుగుతుందని అన్నారు. డబ్బా పాలు వలన బిడ్డకు అనేక అనర్థాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ వారోత్సవాల్లో తల్లిపాలు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగం హెచ్ఓడి, రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షుడు పోలిశెట్టి ఈశ్వరరావు, పూర్వ కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్, మదర్ మిల్క్ బ్యాంక్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా పడడానికి ఎవరికైనా తల్లిపాలు సరిపడకపోతే వాళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలన్న దాని మీద కౌన్సిలింగు అండ్ మిల్క్ ఎక్స్ప్రెషన్ దాని మీద అవగాహన అన్నీ కల్పించి ఏడాది నుంచి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తల్లుల్ని. అదే కాకుండా పాశ్చరైజేషన్ చేయడం ఇంకా మొదలుపెట్టారు. తల్లిపాలు లేని నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఈ ఎవరైనా ఎక్సెస్ మిల్క్ ఉండి ఇచ్చిన వాళ్ళది పాశ్చరైజ్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా చేయడమే ఈ మిల్క్ బ్యాంక్ ముఖ్యము. ఈ పూర్తి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. అంటే మనకి శరీరం యొక్క ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కావాల్సిన అన్నీ కూడా మనకు ముందు 3 రోజుల్లో వచ్చే ముర్రిపాలలో ఉంటాయి. దీన్ని ఇవ్వకపోవడం వలన ఆ తర్వాత తల్లిపాలు బిడ్డకి ఇవ్వకుండా పట్టుపాలు పెంచడం కానీ ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఒకటి ఒబేసిటీ, అంటే ఊబకాయం. ఈ ఊబకాయం ఎందుకు మనకి ఎక్కువ మందిలో పెరుగుతుంది అంటానికి చిన్నతనంలో వారు తల్లిపాలు తాగకుండా పోత పాలు, డబ్బా పాలు కానీ వేరే పాలు కానీ తాగడం వలన వచ్చిన విధానం అది. సో ఊబకాయం వలన వచ్చిన డిసీజెస్ ఏంటి అంటే ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సచ్ యాజ్ బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ కూడా దానికి రిలేటెడే. సో ఇవన్నీ మనం నిరోధించాలి అంటే 40 సంవత్సరాలు వచ్చాక నిరోధించడం కాదు, ముందే చిన్నప్పటి నుంచి మనం బిడ్డ పుట్టగానే తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో ఈ రోగాలన్నీ నిరోధించవచ్చు. రెండవది, తల్లిపాలలో కలుషితమైన పదార్థాలు ఏవి ఉండదు కాబట్టి మనం ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మూడోది లభ్యత, తల్లి పక్కనే బిడ్డ ఉంటుంది కాబట్టి ఆకలి వేసినప్పుడు మనం వెంటనే ఏ రాత్రి అయినా ఇవ్వడానికి కూడా దీనికి ఉంటుంది. సో ఈ వారోత్సవాల్లో సందర్భంగా రకరకాల అవగాహన కార్యక్రమాలు కానీ, తల్లులకి ఆవశ్యకతను నిర్వహించడం, హాస్పిటల్లో కూడా చేయించడం జరిగింది. ఈవేళ దానిలో భాగంగా స్టూడెంట్స్, జీజీహెచ్ నర్సింగ్ స్టూడెంట్స్ 3500 మంది స్టూడెంట్ నర్సులు, తర్వాత కాలేజీ పిల్లలు, హాస్పిటల్ సిబ్బంది వీరందరితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొత్తం ఫస్ట్ వారం ఆగస్ట్ ఫస్ట్ వారం మనకి తల్లిపాలు వారం చేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ తల్లిపాలు యొక్క విశిష్టతను తెలపడం ఈ వారంలో చేపడతా ఉన్నాము. మనకు ఆ సందర్భంగా ఈరోజు జీజీ నుంచి మనకి 3500 మంది పిల్లలతోటి, నర్సులతోటి, అలానే స్టాఫ్ తోటి, అందరితోటి మనము ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనవి, అమృతంతో సమానం. ముర్రిపాలు కూడా మనం పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా. తల్లులు కొంతమంది ముర్రిపాలు ఏదో అయిపోద్ది అనే ఉద్దేశంతో ఉంటారు. సో అది తప్పండి. ముర్రిపాలలో మనకి అంటే తల్లి పుట్టంగానే వెంటనే వచ్చే పాలలో మనకి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాటు, బిడ్డకి కావాల్సినవి అన్నీ ఉన్నమాట. సో ఖచ్చితంగా అది అనేది పట్టాలి. మోరోవర్కి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణము, అలానే బిడ్డకి తల్లికి బాండింగు, ప్లస్ మనకి తల్లి కూడా కొన్ని కేసుల నుంచి రక్షింపబడుతుంది అనమాట. సో ఇవన్నీ తెలుసుకొని అందరూ కూడా తల్లి పాలన సహించండి.